ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పింఛన్లన్నీ కూడా సరిగా కూడా ఇవ్వకుండా ఇక్కడ పనులు లేకుండా హైదరాబాద్కో బెంగళూరుకో కూలి పెరిగిపోతే పింఛన్ కట్ చేస్తున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 3 నెలలు ఎవరికి పింఛన్లు కోత లేకుండా మీకు ఇంకో పక్క ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రేపు పింఛన్ కూడా సక్రమంగా ఇచ్చే బాధ్యత మాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తమలో వాలంటీర్లు నేను ఒకటే చెప్తున్నా, ఏ తమ్ముళ్ళు మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మగా డిఎస్సీ వచ్చిందా? ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా? వచ్చిందయ్యా, వచ్చింది. ఎక్కడ? మటన్ కొట్లో ఉద్యోగం, ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం, మద్య షాప్ లో ఉద్యోగం. నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు, ఈయనిచ్చింది మాట్లాడితే వాలంటీర్ ఉద్యోగం. ఎంత వాలంటీర్ ఉద్యోగం? 5,000 అవునా కాదా? నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తారు నెలకు. మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. అంతేకాదు మళ్ళీ సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత. సిద్ధమా తమ్ముళ్ళు? మీ ఇంటి దగ్గరనే కూర్చొని ప్రపంచం మొత్తం ఏ కంపెనీ కావాలన్నా మీ ఇంటి దగ్గర తీసుకొస్తా. అదే మన బోర్ కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం, శిక్షణ ఇప్పిస్తా, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ ఆలోచిస్తున్నా. వాలంటీర్లు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలుగా పనిచేయద్దండి. న్యాయమేనా కాదా అని అడుగుతున్నా. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది.